మెంటరింగ్ అంటే అదేదో కాదు, మీ టెన్షన్స్ని ఈజ్ చేయడానికే మెంటరింగ్ పెట్టినాం. అందరం కలిసి మంచి చెడు సంతోషం బాధ అన్ని పంచుకుందాం. ఏం బాధ లేదు, మీ అందరి దగ్గర మేము వచ్చేస్తాం ఇప్పుడు. అయితే చాలామంది ఎగ్జామ్ అంటే ఏదో కొంచెం పరిశాలను ఉన్నట్టు కనపడుతున్నది, అట్లేం లేదు. ఏదో ఎగ్జామ్ పెట్టి మీకేం మార్కులు వేసి బాగాలేదు ఉన్నదని ఏం చెప్పాము. ఇప్పుడు మీ చదువుకున్న దానికి మేము ఎంతవరకు రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నామో రేపు యూనిట్ టెస్ట్లో మీకు తెలుసు 30% ఉన్నాయి. 1 monthలోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ భయం వదిలేసేయండి. ఎగ్జామ్ మాకు వదలండి, మీకు కాదు. జస్ట్ మీరు మీ మైండ్లో ఏముందో పర్ఫామ్ చేస్తున్నారు, ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంకా మీరు ఏ యాంగిల్లో డెవలప్ కావాల్సిందో కూడా మీకు మెంటరింగ్ లో చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎంకరేజింగ్ క్రిటికల్ థింకింగ్, నెట్వర్కింగ్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, మీరు ప్రొఫెషనల్ గా ఎట్లా డెవలప్ కావాలి, ఇలాంటి అంశాల్లో మీకు ఇవేనే కాదు ఇంకా మీకు ఎలా చేస్తే, మీకు ఎలా గైడ్ చేస్తే, ఎలా అడ్వైస్ చేస్తే మీరు బెస్ట్ క్యాడెట్స్ గా ఎలాంటి అనుమానం లేకుండా స్కిల్స్, నాలెడ్జ్, యాటిట్యూడ్ ఈ 3 డెవలప్ అయ్యి ఈ ట్రైనింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లే లోపల మిమ్మల్ని అందరినీ బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ గా తయారు చేయాలని మేము ప్రయత్నం చేస్తాం. సో దానిలో భాగంగానే మీకు మెంటరింగ్ ఉంది. అదేవిధంగా మార్నింగ్ మెంటరింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది. సో 4 సెక్షన్స్ గా డివైడ్ చేసి మనం పాటించాల్సిందే. సో దానిలో భాగంగానే ఈ రోజు మీకు ఫైనల్ ఎగ్జామ్స్ లో మీరు ఈజీగా ఉండాలి కాబట్టి ప్రిన్సిపల్ సార్ గారి థాట్ ప్రాసెస్ లో నుంచి వచ్చిన ఆలోచన ఇది. ఎందుకంటే సార్ చాలా బయట కూడా కండక్ట్ చేసి బెస్ట్ రిజల్ట్స్ 500 మందికి ట్రైనింగ్ ఇస్తే 350 మంది కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయ్యారు సార్ కోచింగ్ సెంటర్స్ లో. సో అలాంటి అడాప్షన్ ఉంది కాబట్టి మీరు కూడా దీనికి సిద్ధంగా ఉండి మీరు దయచేసి దీన్ని ఎగ్జామ్ పెడుతున్నారు మాకేదో బలవంతం కష్టపడి చదవాలని మీరు దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్ కాదు. యాక్చువల్ గా మీ యొక్క ఈ వారంలో మీకు చెప్పబడిన దాంట్లో, మీరు గ్రహించిన దాంట్లో మీ శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయి, మీరు ఎంత రిసీవ్ చేసుకున్నారు, మీ నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి మీకు ఒక అవకాశం కల్పిస్తున్నాం మేము. అంతే తప్ప ఏదో పరీక్ష పెట్టి మిమ్మల్ని ఏదో బలవంత పెట్టి ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు ఇక్కడ. మీరు అందరికీ తెలుసు మీ కానిస్టేబుల్ సెలక్షన్స్ లో 1600 మీటర్ రన్నింగ్ ఉంది. సో 1600 మీటర్ రన్నింగ్ ఉన్నప్పుడు ఎవరు కూడా డైరెక్ట్ టెస్ట్ రోజు, ఫైనల్ టెస్ట్ రోజు పోయి 1600 మీటర్లు పరిగెత్తలేదు. అవునా కదా? సార్ నో. సో 1600 మీటర్స్ ఉంది కాబట్టి మీరు ఏం చేసినారు, 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు, ఇంకా టైమింగ్ సెట్ కాకపోతే 50 సార్లు అయినా సరే మీరు 1600 మీటర్ని పరిగెత్తి ఒక టైమింగ్ మీరు అచీవ్ అయిన తర్వాత ఎస్ ఇప్పుడు మేము చేయగలం అనే కాన్ఫిడెన్స్ తో మీరు 1600 మీటర్లు పరిగెత్తి మీరు ఇక్కడ కూర్చున్నారు ఈరోజు. అవునా కదా? సో అదే విధంగా మీరు ఈ వారం నుంచి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో మీరు ఇప్పటి నుంచే సెమిస్టర్ లోపల మీరు ఎగ్జామ్స్ ఒక 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు రాయగలిగితే మీ ఫైనల్ ఎగ్జామ్ లో అట్లా నల్లేరు మీద నడకలాగా ఎగ్జామ్ అంటే ముఖంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా వచ్చి ఎగ్జామ్ రాయగలిగే కెపాసిటీ మీలో ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇప్పుడు మన వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్ గారు చెప్పినటువంటి సూచన సలహాలు పాటిస్తూ మన ప్రిన్సిపాల్ సార్ యొక్క ఏదైతే ఎయిమ్ ఉందో మీరు, మేము, మనం అందరం కూడా ఆ ఎయిమ్, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనందరం కూడా సమిష్టిగా కృషి చేద్దాము. థ్యాంక్ యూ అండ్ ఆల్. గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్. నా పేరు ఉమామహేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఈ 9 నెలలు కూడా ఉద్యోగం రాకముందు మనం ఎట్లయితే కష్టపడ్డామో అదేవిధంగా ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా దాన్ని నిలుపుకోవాలి. ఈ ఉద్యోగం చేస్తూనే ఇంకా మీరు వేరే ఉన్నత స్థానాలకు పోవాలి. మీరందరూ కూడా పైకి వస్తారు కాబట్టి కష్టపడి ఎటువంటి సమస్యలు మీకు కానీ సమస్యలు కళాశాలకు కానీ తీసుకురాకుండా మీరు మీకు చెప్పినటువంటి ఆశయాలు నెరవేరుస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ప్రిన్సిపాల్ సార్కి, వైస్ ప్రిన్సిపాల్ సార్కి నమస్కారం. మై నేమ్ ఈజ్ లక్ష్మణ్, డిఎస్పీ 1996 బ్యాచ్. ఇది ఈ గ్రౌండ్ పంచభూతాల్లో ఒకటి గ్రౌండ్. ఈ గ్రౌండ్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కారు, గుర్తుపెట్టుకోండి. మీకు 9 months ఇట్స్ అ బెస్ట్ టైం. మళ్ళీ జీవితంలో రాదు, కష్టం అనిపిస్తుంది, కానీ ఇష్టంతో చేయండి, చాలా బాగుంటుంది. మనం హెల్దీగా ఉంటాం, ఇక్కడ ఒక డిసిప్లిన్ ఏర్పడుతుంది. ఇది మన రిటైర్మెంట్ వరకు క్యారీ కావాల్సి వస్తుంది. మేము కూడా ట్రైనింగ్ తీసుకున్నాం. ఆ ట్రైనింగ్లో కొన్ని విషయాలు చెప్తారు, మీరు ఫిజికల్ ఫిట్నెస్ ఇదే క్యారీ చేయండి లైఫ్లో అని. అది నేను క్యారీ చేస్తున్నాను. మా ఇన్స్ట్రక్టర్స్ చెప్పారు, వెంకరెడ్డి సార్ నుండే అప్పలో
మీరు రిటైర్మెంట్ ఇదే ఫిట్నెస్తో రిటైర్మెంట్ కావాలన్నా నేను అవుతా సార్ అని ఛాలెంజ్ చేస్తాను. ఇదే ఫిట్నెస్తోని నేను మళ్ళీ 58 years తర్వాత ఖచ్చితంగా ఇదే ఫిట్నెస్తోని రిటైర్ అవుతా సార్ అని ఛాలెంజ్ చేశాను. ఖచ్చితంగా అదే మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పటికీ 29 ఏళ్ళ డిపార్ట్మెంట్ వచ్చి మీరు కూడా ఖచ్చితంగా నేను ఒక్కటి చెప్తున్నాను, హెల్త్ కాన్షియస్ విషయంలో ఫుడ్, హెల్త్, నిద్ర, నీళ్లు, భోజనం, ఇవి కొన్ని 5-6 విషయాలు చాలా ఇంపార్టెంట్. అన్ని నెగ్లెక్ట్. పోలీస్లో మనకేంటంటే దాదాపు సమయానికి నిద్ర ఉండదు, రెస్ట్ ఉండదు, భోజనం సమయానికి ఉండదు. ఈ రోజులన్నీ ఎట్లా మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోండి, వాతావరణం తీసుకోండి, అన్నీ పొల్యూటే. పంచభూతాలు అన్నీ పొల్యూట్. ఒక సూర్యుడు తప్ప అన్ని పొల్యూట్ అయిపోయినాయి. చేసాం మనమే, ఎవరు చేయలే. సూర్యుని ఎవరు చేయలేరు కాబట్టి భూమిని పొల్యూట్ చేసాం, ఎయిర్ పొల్యూట్ చేసాం, అన్ని పొల్యూట్ చేసాం పంచభూతాల్లో. నీరు పొల్యూట్ అయిపోయింది. కాబట్టి ఉన్న దాంట్లోనే బెస్ట్గా బాగా కష్టపడి సిన్సియర్గా డిసిప్లైన్, మనకు పోలీసులో మెయిన్ ఉండాల్సింది క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లైన్. ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బాగుపడతారు. అర్థమైందా? సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి. ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు ఆ ఆర్డర్స్ని ఒబే చేయాలి. ఎప్పుడు కూడా తిరగబడద్దు. ఏదైనా ఉంటే చెప్పుకోవాలి. తర్వాత సార్ ఆఫీసర్ కోప్పడ్డా, అందరి ముందు కోప్పడితే సరే మనం తర్వాత సారీ సార్ ఇట్లా జరిగింది అని చెప్పుకోండి. ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, ప్యాసివ్గానే ఆలోచిస్తారు. ట్రైనింగ్ చాలా మార్పు వచ్చింది అప్పటికి ఇప్పటికి. మేము 96లో ట్రైనింగ్ చేస్తాం. తర్వాత ఇప్పుడు మీరు 2024లో ఉన్నారు. చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. కానీ డిసిప్లిన్ ఒకటే, రెస్పెక్ట్ మారలేదు. అదే రెస్పెక్ట్, అదే డిసిప్లిన్, అదే లాయల్టీ, అదే ఇంటిగ్రిటీ. అవి చేంజ్ కావు ఎప్పుడు, అవి అంతే ఉంటాయి పంచభూతాల్లాగా. ఓకే, మీరందరూ ఈ 9 months బాగా సక్సెస్ఫుల్గా కష్టపడి మంచిగా సక్సెస్ఫుల్, అందరికన్నా మనకి ఇప్పుడు 28 సెంటర్స్ ఉన్నాయి. ఇది నోడల్ పీటీసీ, మనం అందరికన్నా బెస్ట్ ఉండాలా అని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మన అంబర్పేట్ పీటీసీ ఇంతకుముందు సార్ చెప్పినట్టు మీకు అందరికీ కూడా తెలుసు, ఇది నోడల్ పీటీసీ. అంటే ఏదైనా ప్రోగ్రాము కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ అంబర్పేట్ నుంచే స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ మొత్తం 546 మంది ట్రైనీస్ ట్రైన్ అవుతున్నారు. అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది మీ అందరికీ, మనకు ఓవరాల్గా ఈ కోర్స్ అనేది 9 months ఉంటుంది. ఇందులో 2 సెమిస్టర్లుగా ఉంటుంది, ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్. అంటే పర్టికులర్గా నేను ఇండోర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సి వస్తే, ఇండోర్లో 4 సబ్జెక్టులు ఉంటాయి ఫస్ట్ సెమిస్టర్లో. సెకండ్ సెమ్లో కూడా 4 సబ్జెక్టులు ఉంటాయి. ఫస్ట్ సెమ్లో ఆల్రెడీ మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 నడుస్తుంది ఇప్పుడు. అందులో ఒకటి ప్యాడ్ అంటే పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డాక్యుమెంటేషన్, పేపర్ 1 అది. పేపర్ 2 పీడీ, పర్సనాలిటీ డెవలప్మెంట్. పేపర్ 3 వచ్చేసి లా అండ్ ఆర్డర్. పేపర్ 4 వచ్చేసి ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఈ 4 పేపర్ల మీద మనకు టోటల్ 118 days ఫస్ట్ సెమ్ కింద మనం కోర్సు డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 4 పేపర్లకు ఒక 1 month తర్వాత మనకు ఈ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. తర్వాత లాస్ట్లో 4టికి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంతకుముందు మన ఆఫీసర్ చెప్పారు, 30% వెయిటేజ్ యూనిట్ టెస్ట్ మీద ఉంటుంది, 70% వెయిటేజ్ వచ్చేసి ఫైనల్ ఎగ్జామ్కి ఉంటుంది. అవుట్డోర్ ప్రతి స్క్వాడ్కి ఏడీఐలు ఉన్నారు, అలాగే మన ఆర్ఐలు, తర్వాత ఓవరాల్గా మన అవుట్డోర్ డిఎస్పీ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరి కోఆర్డినేషన్లోనే ఈ మెంటర్షిప్ అనేది నడుస్తుంది. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకేమైనా తెలిస్తే అవి ఇంప్లిమెంట్ చేయడానికి సలహాలు కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకొని జాగ్రత్తగా ఈ ట్రైనింగ్ కోర్సు మీరు కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా బయటికి అడుగు పెడతారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పీటీసీని ఒక ఆదర్శవంతమైన మార్గంలో నడిపించడానికి ప్రిన్సిపల్ గారు సారు చేసినటువంటి కృషిని అందరం ఒకసారి చప్పట్లతో సార్ గారికి మనం తెలియజేస్తుంది. దీనిలో భాగంగా మా ఇండోర్ సైడ్ నుంచి డెఫినెట్గా సారు ఆశించిన స్థాయిలో, సారు ఆశించిన అంటే మిమ్మల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలో, సార్ మాకు ఇచ్చినటువంటి టాస్క్లు ఏమున్నాయో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా మేము చేసి మీ యొక్క డెవలప్మెంట్లో మేము భాగస్వామ్యం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ నమస్కరిస్తాం అందరూ. నా పేరు లక్ష్మి, నేను డిఎస్పిని. మీరు మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇక తెలిసిందే, పోలీస్ అంటే డిసిప్లిన్ అంటే పోలీస్. అట్లా అని మరీ భయపడిపోయి ఏదో ఉంది, కష్టం ఉంది అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు.
మీరు కరెక్ట్గా టైం మెయింటైన్ చేస్తూ క్లాసెస్ సరిగ్గా విని అవుట్డోర్ కరెక్ట్గా అటెండ్ అవుతే మీరు హ్యాపీగా 9 months కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సార్ మా పిల్లలు వెల్ ఇంప్రూవ్డ్ సార్ ఈ 2 weeksలోనే. మీ పర్యవేక్షణలో ఇంకా ఇంకా మంచి డిసిప్లిన్గా మీరు నేర్పిన ట్రైనింగ్ అంతా మీరు ఇచ్చే సూచనలు తూచా తప్పకుండా పాటించి వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పి నేను హామీ ఇస్తున్నాను సార్. సో ఇంత తక్కువ టైంలో వీళ్ళు చేయగలిగి సార్ ఏమన్నా ఏర్పాట్లో కొంచెం లోపం ఉంటే క్షమించాలి. తప్పకుండా మీరు ది బెస్ట్ పీటీసీ అయ్యే విధంగా మా వాళ్ళు డెఫినెట్గా తయారవుతారని ఆశిస్తున్నాను సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. మధు డిఎస్పీ గారు విశాల హృదయుడు, సహృదయుడు, డిసిప్లిన్కు మారిపోయి సార్. మీరు అవుట్డోర్లో సార్ని ఫాలో అయిపోతే రోల్ మోడల్ మీకు సారే. సో ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అవుట్డోర్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిసిందని తెలియజేయడం సంతోషిస్తున్నాను. శ్రీనివాస్ గారు ప్లీజ్. పాటలో ముఖ్య భూమిక పాత్ర పోషించిన తిరుపతి రెడ్డి గారికి, మహారాజ్ గారికి ఒక్కసారి అందరు గట్టిగా థ్యాంక్ యూ సార్. श्रीवाम 10 minutes टी ब्रेक के लिए आज्ञा प्रदान कीजिए.